Good afternoon, friends. Welcome to today's lesson on English grammar through Telugu. ఈనాటి పాఠంలోకి విద్యార్థులకు స్వాగతం. ఇవాళ నేను గత నెలలో జరిగిన ఐపీఈ తెలంగాణ స్టేట్ క్వశ్చన్ పేపర్లోంచి మరికొన్ని బిట్లను తీసుకుని గ్రామర్ మీద బిట్లని అంటే చిన్న ప్రశ్నలు తీసుకుని చర్చిస్తాను. నిన్న కొన్ని చర్చించాను. ఇవాళ దాని తర్వాత చూద్దాం. పదవ ప్రశ్న. Fill in any four of the following blanks with suitable forms of the verbs given in brackets. బ్రాకెట్లో ఇచ్చినటువంటి వెర్బులు ఉన్నాయి. వీటి యొక్క సరైన రూపాన్ని ఈ ఖాళీల్లో నింపి ఈ వాక్యాల్ని పూరించాలి. యూజువల్లీ ఐ డాష్ క్లోజ్ ఆల్ డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. యూజువల్లీ సాధారణంగా నేను బిఫోర్ గోయింగ్ టు బెడ్ పడుకోవడానికి వెళ్లే ముందర క్లోజ్ మూసేస్తా, అన్ని తలుపులని మూసేస్తాను. ఇది రోజు సాధారణంగా అంటే ఇక్కడ అర్థం రోజు అని అనుకోవాలి. అందువల్ల ఇక్కడ ఈ వెర్బ్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. ఐ ఉంది గనక ఐ అంటే ఫస్ట్ పర్సన్ అనమాట. నేను మనకి సంబంధించిన విషయాలను ఐ అంటారు ఫస్ట్ పర్సన్. తర్వాత ఐ అనేది సింగులర్ ఫస్ట్ పర్సన్ కనుక క్లోజ్ అని వాడాలి వెర్బ్ ఫామ్. సో ఏమవుతుంది? యూజువల్లీ ఐ క్లోజ్ ఆల్ డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అట్లా వస్తుంది అనమాట. సో దీన్ని రాసి చర్చిద్దాం. సో ఇది 10-1 10th question first bit. 10th question first bit. Usually I dash close all doors before going to bed. Okay. Usually I dash close all doors before going to bed. యూజువల్లీ అంటే సాధారణంగాని అంటే ఇక్కడ మనం రోజు అని అనుకోవచ్చు. నేను గోయింగ్ టు బెడ్ అంటే పడుకోవడానికి వెళ్లే ముందర అన్ని తలుపులని క్లోజ్ అంటే మూసివేస్తాను. ఇక్కడ రోజు జరిగే పని కనుక ఇక్కడ మనం ఇది వెర్బ్ క్రియ, దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఇది ఒక రూపం. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. ఇప్పుడు ఐ అనేది ఐ గాని వి గాని ఇవి ఫస్ట్ పర్సన్ అంటారు. అంటే మన గురించి చెప్పే విషయాన్ని ప్రథమ పురుష అంటాం తెలుగులో. ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఇది ఐ అంటే నేను ఒకళ్ళే, సింగులర్ నెంబర్. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ గనక సింగులర్ నెంబర్, ఏకవచనం గనక సింగులర్ నెంబర్ కనుక ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని వాడాలి. వెర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. ఆ విధంగా క్లోజ్ అనే వస్తుంది. ఓకే, యూజువల్లీ ఐ క్లోజ్ ఆల్ డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఎందుకంటే యూజువల్లీ అంటే రోజు, సామాన్యంగానే అర్థం. అంటే ఇక్కడ రోజు అని అనుకోవాలి. ఇటువంటి సందర్భాల్లో ఈ క్రియని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇక్కడ నౌన్ ఏమిటి? ఐ. ఓకే, ప్రొనౌన్ యాక్చువల్గా అది ఇక్కడ సబ్జెక్ట్ అనమాట. ఐ ఇది ఏకవచనంలో ఉంది. తర్వాత అందువల్ల సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏమవుతుంది? క్లోజ్ అని వస్తుందన్నమాట. ఐ క్లోజెస్ అలా మాట్లాడకూడదు. క్లోజ్ అనే వస్తుంది. ఓకే, అదే మీరు యా. సో దీనికి కరెక్ట్ ఏమవుతుంది? ఇప్పుడు
యూజువల్లీ ఐ క్లోజ్ ఆల్ డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. అదే ఉయ్యింది అనుకోండి, అప్పుడు కూడా క్లోజ్ వస్తుంది. అయ్యున్నా ఉయ్యున్నా క్లోజ్ వస్తుంది, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. ఓకే, వేరే సందర్భాలు ఉన్నాయి, దాని గురించి చెప్తాను. అదే హీతో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడితో ఈ ప్రశ్న సమాధానం అయిపోయింది. మీ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నా. అదేమిటంటే ది సన్ డాష్ రైజ్ ఇన్ ది ఈస్ట్. ఓకే, తూర్పు దిశలో సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, నిత్యం జరిగే పని. ఇటువంటివి నిత్యం జరిగే పనులని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. ఓకే, ది సన్ అనేది నేను కాదు, మీరు కాదు, మీకు సంబంధించిన విషయాల్ని, అంటే యూ అన్నమాట. యూ సింగులర్ గానీ ప్లూరల్ గానీ దీన్ని సెకండ్ పర్సన్ అంటారు. ఓకే, ఫస్ట్ పర్సన్ అంటే నేను, మనం, వాటికి సంబంధించిన విషయాలు. యు అంటే మీకు సంబంధించిన విషయాల్ని సెకండ్ పర్సన్ అంటారు. ఓకే, ఇది మన సింగులర్ ప్లూరల్ అయితే డిఫరెంట్ ఫార్మ్స్ లో వస్తాయి. యు రైజ్ అని వస్తుంది. ఇది సింగులర్ అయినా ప్లూరల్ అయినా రైజ్ ప్లూరల్ అయినా వెర్ ఫార్ము రైజ్ అనే వస్తుంది. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అదే అవుతుంది. కానీ ఇక్కడ ది సన్ అంటే నేను కాదు, మీరు కాదు, అంటే థర్డ్ పర్సన్ అన్నమాట. ఈ షీ ఇట్ దే అలాంటివి అనమాట. ఇలాంటి వాటిని అన్నింటినీ థర్డ్ పర్సన్ అంటారు. మీరు నేను మనకి సంబంధించిన విషయాలు ఫస్ట్ పర్సన్ అంటారు. మీరు మీకు సంబంధించిన విషయాల్ని యు సింగిల్ గానే ప్లూరల్ గానీ అయితే వాటినేమో సెకండ్ పర్సన్ అంటారు. హీ షీ ఇట్ దే మొదలైన వాటిని వీటిని థర్డ్ పర్సన్ అంటారు. వీటినన్నింటినీ కలిపి థర్డ్ పర్సన్ అంటారు. ఓకే, యా, ఇప్పుడు దీన్ని థర్డ్ పర్సన్ అంటారు. ఇవి థర్డ్ పర్సన్. ఓకే, వాటికి సంబంధించిన విషయాలు థర్డ్ పర్సన్ లో ఉన్నాయి అంటారు. ఇటువంటప్పుడు ఇక్కడ ది సన్ అనేది ఏకవచనం. సూర్యుడు మన పాలపుత్రలో ఒకడే, దాని గురించి మాట్లాడుతున్నాం. ది సన్ ఒక్కడే ఉన్నాడు, అందువల్ల సింగులర్ అన్నమాట. థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ అయినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వెర్బ్ ఉండాలి. ఓకే, నిత్యం జరిగే పని కనుక ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. ప్రెజెంట్ టెన్స్ దీంట్లో థర్డ్ పర్సన్ సింగులర్ అయింది కనుక రైజెస్ అని వస్తుంది అనమాట. డస్ రైజ్ అనమాట, దానికి అర్థం డస్ రైజ్ అంటే రైజెస్ అని వస్తుంది. డస్ రైజ్, ఐమ్ సారీ. సో రైజెస్ అని రాయాలి. క్వశ్చన్ అడిగేటప్పుడు డస్ రైజ్ అని అడుగుతాం. ఓకే, ఎఫర్మేటివ్ అయినప్పుడు, అంటే ఇంట్రాగేటివ్ లో డస్ రైజ్ అని అడుగుతాం. ఎఫర్మేటివ్ అంటారు ఇటువంటి వాటిని, సెంటెన్సెస్ ని. అవి ది రైజెస్ అని చెప్తాం. ఓకే, ది సన్ రైజెస్ ది ఈస్ట్. తూర్పు దిశలో సూర్యుడు ఉదయిస్తాడు. రోజు జరిగే పని. ఈయన సూర్యుడు ఎవరు? నేను కాదు, మీరు కాదు. అందువల్ల థర్డ్ పర్సన్ అన్నమాట. అతను ఆర్ ఇట్, అది మీ ఇష్టం ఎలా అనుకున్నా. థర్డ్ పర్సన్ అన్నమాట. ఏకవచనం, ఒకళ్ళే ఉన్నారు. ఆయన ఒక సూర్యుడు గురించే మాట్లాడుతున్నాం, మన పాలపుత్ర సూర్యుడు గురించి. అందువల్ల థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రైజెస్ అని వస్తుంది. ది సన్ రైజ్ అనకూడదు, తప్పది. ది సన్ రైజ్ అనకూడదు. ది సన్ రైజ్ ఇన్ ది ఈస్ట్ అనకూడదు, తప్పు. ఇన్ ది ఈస్ట్, ఇది తప్పు. ఎందుకంటే ఈ గ్రామర్ ప్రకారం, గ్రామర్ రూల్ ఏమిటంటే, ఇది ఇక్కడ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉన్నప్పుడు ఇక్కడ రైజెస్ రావాలి. ఓకే, అదనమాట. ఆ విధంగా ఇది తప్పు. రైజ్ అనకూడదు, రైజెస్ అనాలి. ఓకే, అది సంగతి. ఇది చాలా జాగ్రత్తగా ఉంటుంది. చాలా మంది ఇక్కడ పొరపడుతూ ఉంటారు. దీని గురించి ఇంకా తర్వాత కూలంకషంగా చర్చిద్దాం. ఓకే, ఓకే. తర్వాత రెండోది ఏమిటో చూద్దాం. రెండో బిట్. ది ఆడియన్స్ డాష్ ఆక్యుపైడ్ దేర్ సీట్స్ బిఫోర్ ది సినిమా బిగాన్. సినిమా మొదలు అవ్వడానికి ముందు ప్రేక్షకులు వాళ్ళ సీట్లని
ఆక్యుపై చేశారు. ఆక్రమించారు అంటే కూర్చోవడం అనమాట. ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళ సెట్లో కూర్చున్నారు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమిటి, సినిమా మొదలైంది దానికన్నా ముందరే కూర్చున్నారు. కూర్చోవడం ముందర జరిగింది, సినిమా మొదలవడానికి ముందు జరిగింది కూర్చోవడం. అందువల్ల ఇక్కడ ఇది బిగాన్ అనేది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. బిగాన్, బిగన్ అదనమాట వెర్బ్ ఫార్మ్స్. అందువల్ల ఇక్కడ ఈ పాస్ట్ సింపుల్ పాస్ట్ ముందర జరిగిన వాటిని అది పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి అంటే హ్యాడ్ బిగన్ అని రాయాలి. ది ఆడియన్స్ అట్లా అనమాట. ది ఆడియన్స్ ఆక్యుపై కదా, ఆక్యుపైకి పాస్ట్ పార్టిసిపుల్ ఏమవుతుంది అంటే పాస్ట్ పార్టిసిపుల్ ది ఆడియన్స్ హ్యాడ్ ఆక్యుపైడ్ అని వస్తుంది అనమాట. ఓకే, దీన్ని రాసి చేద్దాం. The audience had occupied. Okay, so ఇది సెకండ్ బిట్. ఇది ది ఆడియన్స్ శ్రోతలు కూడా ప్రేక్షకులు కూడా ఆడియన్స్ అని వాడేస్తూ ఉంటారు. ఆక్యుపై. ఓకే, their seats before the cinema began. ఓకే, ఇక్కడ ఈ బిగాన్ అనేది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఓకే, సినిమా మొదలైపోవడానికి ముందరే కూర్చున్నారు ప్రేక్షకులు వాళ్ళ సీట్లలో. అంటే ఈ క్రియ జరగడానికి ముందరే జరిగింది. ఈ రెండు క్రియలు ఉన్నప్పుడు ఆక్యుపై చేయడం ఒక క్రియ, కూర్చోలో ఇక ప్రేక్షకులు సీట్లో కూర్చోవడం ఒక క్రియ, ఇది ఇంకో క్రియ సినిమా మొదలవడం. కూర్చోవడం ముందర జరిగింది. అటువంటి క్రియని మనం దీనికన్నా ముందర అంటే పాస్ట్ పార్టిసిపుల్ లో చెప్పాలి. పాస్ట్ పార్టిసిపుల్ అంటారు, పార్టిసిపుల్. ఓకే, లో చెప్పాలి. అదేమవుతుంది, పాస్ట్ పెర్ఫెక్ట్ అని కూడా చెప్పచ్చు. ఐ హావ్ పాస్ట్ పెర్ఫెక్ట్ అని కూడా చెప్పచ్చు. ఓకే, పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలంటారు. ఓకే, సో ఆ విధంగా ది ఆడియన్స్ హ్యాడ్ ఆక్యుపైడ్. ఓకే, పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ అంటారు దీన్ని. అంటే ఏమొస్తుంది ఇక్కడ, ఆక్యుపై పాస్ట్ టెన్స్ ఏమో ఆక్యుపైడ్, పాస్ట్ పార్టిసిపుల్ కూడా ఆక్యుపైడ్. వెర్బ్ ఫార్మ్స్ ఏమిటి ఆక్యుపైకి, ఆక్యుపైడ్. ఓకే, టాక్డ్ అట్లా అనమాట. కట్ రైట్. ఓకే, ఆక్యుపైడ్ రైట్. సో అదనమాట ఆక్యుపైకి వెర్బ్ ఫార్మ్స్ ఇవి. ఆక్యుపైడ్ ఇదేమో ప్రెసెంట్ టెన్స్, ఇదేమో పాస్ట్ టెన్స్, ఇదేమో పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి అంటే దీనికన్నా ముందు జరిగిన హెడ్ పెట్టి పాస్ట్ పార్టిసిపుల్ రాయాలి. హ్యాడ్ ఆక్యుపైడ్ అనమాట. ది ఆడియన్స్ హ్యాడ్ ఆక్యుపైడ్ దేర్ సీట్స్ బిఫోర్ ది సినిమా బిగాన్. అంటే సినిమా మొదలవడానికి ముందే ప్రేక్షకులు వాళ్ళ సీట్లని ఆక్రమించారు అంటే కూర్చున్నారు, సెట్లో కూర్చున్నారు. దీన్ని పాస్ట్ పెర్ఫెక్ట్ లో చెప్పాలి. ఓకే, యా, దీన్ని కొంచెం వివరిస్తాను. అదే ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనుకోండి. ఐ హ్యావ్ మేడ్ ఏ టాయ్. ఓకే, ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. ఐ హావ్ మేడ్ ఏ టాయ్, నేను ఒక బొమ్మని చేశాను. దీన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఓకే, అదే పాస్ట్ అయితే ఐ హ్యాడ్ మేడ్ ఏ టాయ్ అని అన్నమాట. ఓకే, అది సంగతి. ఆ విధంగా ఇక్కడ మేక్ కి వెర్బ్ ఫార్మ్స్ ఏమవుతాయి, మేడ్ అవుతాయి. ఈ హ్యావ్ హ్యాడ్లు వచ్చాక తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఇది రావాలి, మేడ్ అన్నమాట. సో ఆ విధంగా ఐ హావ్ మేడ్ ఎ టాయ్ అవుతుంది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఐ హ్యాడ్ మేడ్ ఎ టాయ్ అవుతుంది. ఓకే, యా, తర్వాత బిట్ చూద్దాం. ఈ ఈ టెన్సెస్ గురించి మనం ఇంకా చాలా డీప్ గా చదువుకోవాలి. తర్వాత నేను ప్రజెంట్ చేస్తాను. ఓకే, యా, ఇప్పుడు మూడో బిట్ చూద్దాం. ఇప్పుడు నేను సూక్ష్మంగానే చెప్తున్నాను. 3, మై ఫాదర్ డాష్ ఏ సీరియల్ ఎట్ ది మూమెంట్.
ఎట్ ది మూమెంట్ అంటే నేను ఆర్టిఫిషియల్ చార్జింగ్ అది వాడి దీని జవాబును తెలుసుకున్నాను. మై ఫాదర్ డాష్ వాచ్ ఎ సీరియల్ ఎట్ ది మూమెంట్. ఎట్ ది మూమెంట్ అంటే రైట్ నౌ, ఇప్పుడు, ఈ క్షణంలో అని అర్థం అనమాట. ఈ క్షణంలో అంటే జరుగుతోంది అని అనుకోవాలి, జరుగుతూ ఉన్నది అనుకోవాలి. ఆ విధంగా దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. అంటే మై ఫాదర్ ఈజ్ వాచింగ్ ఏ సీరియల్ ఎట్ ది మూమెంట్ అని చెప్పాలి. ఓకే, మూడు ఏంటిది? మై ఫాదర్ ఈజ్ వాచింగ్ ఏ సీరియల్ ఎట్ ది మూమెంట్. ఈ మూడు బిట్టు. మై ఫాదర్ డాష్ వాచ్, వాచ్ అంటే చూడడం కూడా, ఈజ్ వాచింగ్ ఏ సీరియల్ ఎట్ ది మూమెంట్. ఎట్ ది మూమెంట్, మూమెంట్ అంటే క్షణం, ది మూమెంట్ అంటే దానికి ఒక అర్థం ఉంది మళ్ళా, ఈ క్షణం అని అనమాట. ఎట్ ది మూమెంట్ అంటే రైట్ నౌ అని అర్థం అనమాట. ఓకే, రైట్ నౌ ది మూమెంట్ అన్నా. ది ది అంటే ది అంటే ది మూమెంట్ అంటే రైట్ నౌ అని అర్థం. ఓకే, ది మూమెంట్ అంటే రైట్ నౌ, ఈ క్షణంలో అని అర్థం, రైట్ నౌ. ఓకే, అందువల్ల ఇక్కడ వెర్బ్ ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో రాయాలి. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. ఇది కంటిన్యూస్ టెన్స్ ఉండాలి. వాచ్ అంటే వాచింగ్ అని వస్తుంది. వాచింగ్ వస్తే బీ ఫామ్, ఇదేమో జెరెండ్ అంటారు, పార్టిసిపుల్ అని కూడా అంటారు. వాచింగ్, దీనికి బీ ఫామ్ ఉండాలి. ఏమిటి? ప్రెసెంట్ టెన్స్ కనుక ఈజ్ వస్తుంది. మై ఫాదర్ అంటే మా తండ్రి గారు ఒక్కరే, అందువల్ల ఈజ్ వస్తుంది. మై ఫాదర్ ఈజ్ వాచింగ్, చూస్తూ ఉన్నారు. నా తండ్రి గారు ఎట్ ది మూమెంట్, ఈ క్షణంలో ఒక సీరియల్ ని చూస్తూ ఉన్నారు. అదనమాట. ఇది ఎందుకు ఎట్ ది మూమెంట్ అంటే రైట్ నౌ, ఈ క్షణంలోనే తీసుకోవాలి. ఓకే, అంటే జరుగుతూ ఉందన్నమాట ఈ క్రియ, అందువల్ల దాన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. అంటే మై ఫాదర్ అనేది ఏకవచనం, అందులో ఈజ్ రాయాలి ప్రెసెంట్ టెన్స్ కనుక. తర్వాత దీనికి ఇంగ్ ఫామ్ జెరెండ్ అంటారు, జెరెండ్ ఇంగ్ ఫార్మ్స్ అనమాట. ఈ వాచ్ కి ఇంగ్ కలపాలి, వాచ్ ప్లస్ ఇంగ్ వాచింగ్ అవుతుంది. ఆ విధంగా మై ఫాదర్ ఈజ్ వాచింగ్ ఏ సీరియల్ ఎట్ ది మూమెంట్. అదే ప్లూరల్ అనుకోండి, వి ఫర్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఈ ప్రశ్నకి ఇక్కడ సమాధానం అయిపోయింది, నేను ఎక్స్ట్రా చెప్తున్నాను. సో ఏమిటి? మా వి డాష్ వాచ్ ఏ సీరియల్ ఎట్ ది మూమెంట్. ఏ సీరియల్ ఎట్ ది మూమెంట్, ఎట్ ది మూమెంట్ ఇది ఉందనుకోండి, అంటే అర్థం ఏంటి? ఈ క్షణంలో మేము ఒక సీరియల్ ని వాచ్ అంటే చూస్తున్నాము. వి అనేది ప్లూరల్ కనుక ఇది ఈ క్షణంలో జరుగుతుంది కనుక అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. అంటే అర్థం వి ప్లూరల్ కనుక ఆర్ రావాలి, ఈజ్ కాదు. వీఆర్ వాచింగ్, ఇంగ్ ఇక్కడ జెరెండ్ రావాలి, అంటే వాచ్ కి ఇంగ్ కలపాలి. అలాగా వీఆర్ వాచింగ్ ఏ సీరియల్ ఎట్ ది మూమెంట్, ఈ క్షణంలో మేము ఒక సీరియల్ ని చూస్తూ ఉన్నాము. సింపుల్ ప్రెసెంట్, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి, ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి. ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దీన్ని. ఇంగ్ ఫామ్ ఉంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఓకే, సో ఇది ఏకవచనమా బహువచనమా దాన్ని బట్టి బి ఫామ్ ఉంటుంది, వీటి బివి ఫార్మ్స్ అంటారు. బి ఫామ్ అనమాట, బి ఫార్మ్స్ అంటారు. ఓకే, ఈజ్ ని, ఆర్ ని, వజ్ ని, వర్ ని, వాటి అంటే బి ఫార్మ్స్ అంటారు. ఓకే, ఇప్పుడు తర్వాత బిట్ చూద్దాం. ఇప్పుడు తర్వాత ఏమిటి? 4 she dash be at peace with her pets, pants and her Bhagavad Gita. Sorry, parts, pants and her Bhagavad Gita. She dash be at peace with her parts, pants and her Bhagavad Gita. ఆమె తన ఉండలు, ప్యాంట్స్
అంటే పళ్ళాలు మరియు భగవద్గీతతో శాంతిగా ఉన్నది. అంటే ఆమె ఇది ఇలాంటివి ప్రస్తుత స్థితిని చెప్తున్నాయన్నమాట. ఓకే, ప్రశాంతంగా ఉందంటే ప్రస్తుత స్థితి అన్నమాట. అందువల్ల ఇటువంటివి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి. షీ ఏకవచనం కనుక ఈజ్ ఈజ్ అని వస్తుంది. షీ ఈజ్ అట్ పీస్ అని వస్తుంది. ఓకే, సో ఇది రాద్దాం. షీ ఈజ్ అట్ పీస్. సో ఇది నాలుగు. షీ డాష్, తర్వాత ఏమన్నాడు? షీ డాష్ బి, బి బి ఫామ్ వాడాలి. బి ఎట్ పీస్, విత్ పార్ట్స్, pants and the Bhagavad Gita, and her Bhagavad Gita, and her Bhagavad Gita, Bhagavad Gita. ఓకే, ఇక్కడ ఆమె తన కుండలు, పళ్ళాలు మరియు భగవద్గీతతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కుండలు ఉంటే ఆవిడ ఇంటి పనులు చేసుకుంటూ ఏంటి ప్రశాంతంగా ఉంది అని చెప్పుకోవాలన్నమాట. అంటే అది రోజు జరుగుతుంది కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. బీకి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏమిటి? షీకి ఈజ్ అని వస్తుంది. ఈజ్ బి ఫామ్ సింపుల్ ప్రెజెంట్ లో ఉండాలి కనుక షీ అనేది సింగులర్ కనుక ఈజ్ అని వస్తుంది. ఓకే, సో ఆ విధంగా షీ ఈజ్ అట్ పీస్ విత్ హెర్ పార్ట్స్, ప్యాంట్స్ అండ్ హెర్ భగవద్గీత. రోజు చదువుకుంటుంది అనుకోవాలి. ఓకే, ఇది ప్రేయర్ కనుక రోజు జరుగుతుంది అనుకోవాలి. అందువల్ల ఇవన్నీ రోజు జరిగే కార్యక్రమాలు అనమాట. సో వీటితో ఆవిడ మనశ్శాంతితో ఉంది. ఈ రోజు జరుగుతుంది కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ టెన్స్. ఓకే, తర్వాత బికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ బి ఈజ్ అనమాట. ఇక్కడ సింగులర్ కనుక ఈజ్ అని వస్తుంది. ఓకే, అది సంగతి. తర్వాత ఐదవది, లాస్ట్ వీక్ మై రోజ్ ప్లాంట్ డాష్. లాస్ట్ వీక్ మై రోజ్ ప్లాంట్ డాష్ died. ఓకే, లాస్ట్ వీక్ మై రోజ్ ప్లాంట్ డాష్ died. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? గత వారం నా గులాబీ మొక్క చనిపోయింది. గత వారం జరిగింది. ఓకే, వారం రోజుల క్రితం అన్నమాట, సుమారుగా జరిగిపోయింది అది. అందువల్ల దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం. ఓకే, సో డైడ్. ఓకే, ఓకే, డైడ్ అని చెప్తాం. రైట్, లాస్ట్ వీక్ మై రోజ్ ప్లాంట్ డైడ్ అనమాట. ఓకే, హ్యాస్ డైడ్ వర్డ్ ఆశ్చర్యం లేదు. లాస్ట్ వీక్ మై రోజ్ ప్లాంట్ డైడ్. ఓకే, డై యొక్క పాస్ట్ టెన్స్ ఏమిటి? డైకి డైడ్. లాస్ట్ వీక్ మై రోజ్ ప్లాంట్ డైడ్ అని చెప్పొచ్చు. మరి చేదస్తంగా అయితే లాస్ట్ వీక్ మై రోజ్ ప్లాంట్ హ్యాడ్ డైడ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఐ ప్రిఫర్ డైడ్. రైట్, తర్వాత ఆరవది, ది మీటింగ్ dash start by 10 a.m. tomorrow. Okay, the meeting dash start by 10 a.m. tomorrow. అంటే ఏమిటి? సమావేశం రేపు 10 గంటలకి, ఉదయం 10 గంటలకి స్టార్ట్ జరగబోయేదాన్ని ఏం చెప్తాం? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్తాం జరగబోయేదాన్ని. అందువల్ల విల్ అని వస్తుంది. ఓకే, విల్ స్టార్ట్. ఓకే, ది మీటింగ్ విల్ స్టార్ట్ బై 10 a.m. టుమారో. రేపు ఉదయం 10 గంటలకి మీటింగ్, సమావేశము మొదలవుతుంది.
అంటే జరగబోయేది కనుక దీన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాలి. స్టార్ట్ అంటే స్టార్ట్ బీ ఫామ్ అవుతుంది, బీ ఫామ్ అవుతుంది. ఓకే. విల్ అంటే ప్రెసెంట్ టెన్స్ లో బీ ఫామ్, స్టార్ట్ ప్రెసెంట్ టెన్స్ స్టార్ట్ స్టార్టే. తర్వాత విల్ జరగబోయేది కనుక విల్ అని వాడాలి. ఇక్కడ మీటింగ్ అంటే ఏకవచనం కనుక విల్ అని వాడు. నాట్ రైట్. ది మీటింగ్ కి ఆ, ఇది అట్లా థర్డ్ పర్సన్ అనుకోవాలన్నమాట. ఓకే. ఆ విధంగా అదే ఆ, అది అందువల్ల థర్డ్ పర్సన్ అవుతుంది ది మీటింగ్ అనేది. అందువల్ల విల్ అని వాడతాం, థర్డ్ పర్సన్ తో విల్ వాడతాం. విల్ తర్వాత సింపుల్ ప్రెసెంట్ ఫామ్ ఉండాలి, స్టార్ట్ అనే వస్తుంది. విల్ స్టార్ట్ అనాలన్నమాట. అంతేగాని విల్ స్టార్ట్స్ ఓకే. అలాగే విల్ స్టార్టెడ్ అలా మాట్లాడకూడదు, అవన్నీ బ్లండర్స్ అవుతాయి. ఓకే. ఇవన్నీ బ్లండర్స్ అవుతాయి. ఓకే. ది మీటింగ్ విల్ స్టార్ట్ బై 10 AM టుమారో. రేపు ఉదయం 10 గంటలకి సమావేశము విల్ అంటే రైట్. ఇది ఇక్కడ ఏకవచనంలో బహువచనం విల్ వస్తుంది. ఇదేమో థర్డ్ పర్సన్ కనుక మీరు కాదు నేను కాదు వేరేదేదో అన్నమాట కదా. అందులో థర్డ్ పర్సన్ కనుక విల్ వస్తుంది. దాని తర్వాత సింపుల్ ప్రెసెంట్ ఉండాలి ఇక్కడ ఈ వెర్బ్ కి. స్టార్ట్ అన్నమాట. ది మీటింగ్ విల్ స్టార్ట్ బై 10 AM టుమారో అవుతుంది. ఓకే. యా. తర్వాత కొన్ని ప్రిపోజిషన్స్ చూద్దాం. ఆ, కొన్ని ప్రిపోజిషన్స్. యా. fill in the fill in fill in any eight of the following blanks with suitable prepositions. There is a beautiful painting dash the wall. Okay. హా, ఆ, ఈ ఇది ఒక నౌన్. ఓకే. ఒక వస్తువు యొక్క పేరు నౌన్. దీని ముందర ఇది వెర్బ్. ఈ వెర్బ్ నేను ఇది నౌన్ ని ముందర కనెక్ట్ చేస్తూ ఒకటి ఉంటుంది. దాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఈ నౌన్ ముందర పెట్టేది ప్రిపోజిషన్ అన్నమాట. దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఎక్కడుంది ఈ పెయింటింగ్? గోడ మీద ఆన్ వస్తుంది అనమాట. దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఆన్ ది వాల్ ఆన్ వస్తుంది అనమాట. దీని ముందర పెట్టే ఆ, పదం గనక దాని ప్రీ పొజిషన్. ప్రీ అంటే ముందర, పొజిషన్ దీని ముందర పెడుతున్నాం. పొజిషన్ అంటే పెట్టడం అనమాట. పెడుతున్నాం గనక దాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఆన్ అనేది ఒక ప్రిపోజిషన్. అది ఇక్కడ సరైనది. అట్లనే చిల్డ్రన్ ఆర్ ఫాన్ డాష్ టాయ్స్. టాయ్స్ కూడా వస్తువుల పేర్లు. వస్తువుల పేర్లు అందులో నౌన్ అవుతాయి అవి. రెండు నౌన్లు కూడా ఉండొచ్చు. చిల్డ్రన్ అనేది నౌన్, మనుషుల పేర్లు ఇవి. అందులో ఇది వస్తువుల పేర్లు నౌన్. ఈ నౌన్ ముందర ఈ వెర్బ్ ఆర్ ఫాండ్, వీళ్ళకి ఇష్టం. ఏమి ఇష్టం? చి- ఇష్టపడుతూ ఉన్నారు అన్నమాట. అంటే ఏమిటి? ఆట వస్తువుల్ని. ఫాండ్ తర్వాత ఆఫ్ రావాలి. ఫాండ్ అనేది వెర్బ్. ఇష్టపడుతూ ఉండవు, అది ఎడ్జెక్టివ్ కూడా అవ్వచ్చు. ఓకే. ఆ, తర్వాత ఇక్కడ ఒక విధంగా యాడ్వర్బ్ కూడా అవుతుంది. అందువల్ల ఫాండ్ తో మాత్రం ఎప్పుడు ఆఫ్ అని రావాలన్నమాట. అది రూల్. ఈ వెర్బ్ కి అదే ప్రపోజిషన్ రావాలి, ఆఫ్ అని. సో ఆ విధంగా చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఆఫ్ టాయ్స్ అవుతుంది. ఇక్కడ హీ జంప్ డాష్ ది వాల్. ఓకే. హీ జంప్ ఓవర్ ది వాల్. బియాండ్ ది వాల్ కూడా బాగానే ఉంటుంది. హీ జంప్ అబోవ్ ది వాల్. ఓకే. దాని మీద అబోవ్ బాగుంటుంది. జంప్ అబోవ్ ది వాల్, దాని మీదకి దూకాడు అని. ఓకే. ఆ, తర్వాత వీ కట్ ది ఫ్రూట్ డాష్ ఏ నైఫ్. మనము మనము పండుని ఒక చాకుతో కోస్తాం. ఓకే. అందువల్ల విత్ అని వాడాలి. వి కట్ ది ఫ్రూట్ విత్ ఏ నైఫ్ కదా. విత్ ఏ నైఫ్ వస్తువులు టూల్స్ వాడేటప్పుడు విత్ అని వాడతాం అనమాట. ఓకే. ఆ, తర్వాత వెదర్ ఈజ్ ఇన్ఫీరియర్ డాష్ లర్నింగ్. సారీ, వెల్త్ ఈజ్ ఇన్ఫీరియర్ డాష్ లర్నింగ్. ఓకే. నువ్వు విద్యతో పోలిస్తే ఆ, డబ్బు తక్కువ. ఇన్ఫీరియర్, సుపీరియర్, జూనియర్, సీనియర్ ఇలాంటి వాటితో ఇలాంటి ఎడ్జెక్టివ్స్ అనుకోవచ్చు. వీటితో అడ్వర్బర్ కూడా అనుకోవచ్చు. వీటితో టు అనేది వాడాలి. ఓకే. ఇది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. అందువల్ల అంటే వెల్త్ నేను లెర్నింగ్ ని పోలుస్తున్నాం కదా, అందువల్ల కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ఇన్ఫీరియర్ దాన్ అని అనకూడదు, ఇన్ఫీరియర్ టు అనాలి. TO2 వాడాలి. ఓకే. యా. సో ఇది కొంచెం రాస్తాను.
ఎన్నో 9 1 9 1 there is a beautiful painting dash the wall. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? ఆన్ వస్తుంది. ఎందుకంటే గోడ మీద ఒక అందమైన చిత్రం ఉంది, అక్కడ గోడ మీద అన్నమాట ఒక అందమైన చిత్రం ఉన్నది. ఇక్కడ ఆన్ అని వాడాలి. ఓకే, గోడ మీద ఉంటుంది కనుక. తర్వాత రెండు ఏమిటి? రెండు చిల్డ్రన్ ఆర్ ఫండ్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఫండ్ డాష్ ఆఫ్ ఫండ్ ఆఫ్ టాయ్స్. ఓకే ఓకే, ఇక్కడ ఆఫ్ ఫాంట్ తో ఎప్పుడు ఆఫ్ రావాలి, ఓఎఫ్ ఆఫ్ రావాలి, ఓడబ్ల్యూఎఫ్ కాదు. ఓకే, ఫాంట్ తో ఎప్పుడు ఆఫ్ రావాలి, అది రూల్ అన్నమాట. ఓకే, వ్యాకరణ సూత్రం 3. హీ జంప్డ్ ఓవర్ ది వాల్. ఓకే, జంప్ ఓవర్ ది అబోవ్ ది వాల్, అబోవ్ అనొచ్చు, ఓవర్ ది వాల్ అనొచ్చు, అబోవ్ ది వాల్. ఓకే, గోడపై నుంచి దూకాడు అనమాట. ఓకే, తర్వాత 4. ఓకే, we cut the fruit dash a knife. We cut the fruit dash a knife. ఓకే, మనం ఒక చాకుతో పండుని కోస్తాం కదా. అందువల్ల ఇక్కడ టూల్స్ వాడేటప్పుడు టూల్ ముందర తో, చాకుతో అంటే విత్ అనమాట, విత్ అని వాడాలి. ఓకే, బై అని వాడకూడదు, విత్ అని వాడాలి. టూల్స్ ఇది ఒక వస్తువు, ఈ పరికరంతో కోస్తున్నాం, ఈ సాధనంతో కోస్తున్నాం, అందువల్ల విత్ అనమాట, విత్ అని వాడాలి. ఓకే, తర్వాత వెల్త్ ఈజ్ ఇన్ఫీరియర్ డాష్ లెర్నింగ్. వెల్త్ ఈజ్ ఇన్ఫీరియర్ డాష్ learning. Okay, learn learning. ఓకే, విద్యతో పోలిస్తే డబ్బు తక్కువ, టూ వాడాలి. ఇది కంపారిటివ్ డిగ్రీ అనమాట. రెండు నౌన్లను పోలుస్తున్నాం, విద్యను సంపద. ఓకే, ఏది ముఖ్యం, ఏది ఎక్కువ? విద్య ఎక్కువైనది అంటే సంపద విలువ తక్కువ. విద్య ముందు సంపద, విద్య ఉంటే సంపద సంపాదించుకోవచ్చు. ఆ విధంగా విద్య విలువైనది, అందువల్ల అంటే సంపద విలువ తక్కువ అనమాట. అంటే ఇన్ఫీరియర్ అని వాడుతున్నాం ఇక్కడ. ఏంటంటే కంపారిటివ్ డిగ్రీ అనమాట, దాన్ని వాడకూడదు. అది కొన్ని ఉన్నాయి ఎడ్జెక్టివ్స్. ఇన్ఫీరియర్ ఒకటి, అలాగే సుపీరియర్ ఒకటి. ఓకే, అట్లానే జూనియర్ ఒకటి, అట్లానే సీనియర్ ఒకటి. ఓకే, ఇలాంటి ఎడ్జెక్టివ్స్ తో దాన్ వాడకూడదు, టు ఏ వాడాలి, TO2 వాడాలి అన్నమాట, అది రూల్. ఓకే, ఇది మీకు ఎక్స్ట్రా ఆన్సర్ ఇదన్నమాట. వెల్త్ ఈజ్ ఇన్ఫీరియర్ టు లెర్నింగ్. అట్లానే ఐ ప్రిఫర్ ఏ కప్ ఆఫ్ టీ టు ఏ కప్ కాఫీ. ఓకే, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. అట్లా అది కూడా జాగ్రత్త, ప్రిఫర్ తో టు వాడాలి. ఓకే, అది కూడా ఒక జాగ్రత్త. అంటే వ్యాకరణ సూత్రం ఏంటంటే అక్కడ కంపారిటివ్ కాదు కానీ ఏంటిది, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అంటే ఒక విధంగా కంపారిజన్. ఏమిటి, నేను కాఫీ టీలు పోలుస్తున్నాను, పోలుస్తున్న కాఫీ ఇష్టం, అందుకని ఏమంటున్నాను, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ దాన్ అనకూడదు. ప్రిఫర్ తో ఎప్పుడు టూ రావాలన్నమాట. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అనాలి. ఓకే, అది సంగతి. తర్వాత ఓకే, యా, మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ ఢిల్లీ. మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఓకే,
ఇక్కడే మై మై ఫ్రెండ్ లివ్స్ డాష్ ఢిల్లీ. ఢిల్లీ అనేది పెద్ద నగరం, అందువల్ల ఇన్ వాడతాం అన్నమాట. చిన్న చిన్న ఊళ్ళు అయితే, చిన్న ప్రదేశాలు అయితే ఎట్ వాడతాము, పెద్ద పెద్ద నగరాలు అయితే ఇన్ వాడతాం. మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ ఢిల్లీ అన్నమాట. ది ఇష్యూ ఇస్ డాష్ యూ అండ్ మీ. నీకు నాకు మధ్య విషయం ఓకే ఉంది అంటే, అంటే ది ఇష్యూ ఈజ్ బిట్వీన్ అన్నమాట. నీకు నాకు ఇద్దరమే ఉన్నాం ఇక్కడ, ఇద్దరమే ఉన్నాం అంటే యూ ప్లూరల్ అయినా సరే, మీరు నేను మధ్య అన్నమాట. లైక్ ఆ విధంగా బిట్వీన్ అన్నమాట. యూ సింగులర్ అని అనుకున్నప్పుడు ఇక్కడ బిట్వీన్. ఓకే, ప్లూరల్ అయినా సరే ఇక్కడ ఇదంతా లైక్ నేను మీరు ఒక ఎత్తు అనమాట, మన ఈ ఇద్దరి గుంపుల మధ్య అన్నమాట. ఆ విధంగా ఇదో ఓకే. ఇప్పుడు యూ సింగిల్ అయినా ప్లూరల్ అయినా బిట్వీన్ యూ అండ్ మీ అన్నమాట. ఓకే, తర్వాత యూ మస్ట్ అబాయిడ్ డాష్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనము ఈ నిబంధనలు, ఆ తర్వాత ఈ రూల్స్ నియమాలు ఉంటాయి, వాటిని అబాయిడ్ పాటించాలి. అబాయిడ్ తో ఎప్పుడు బై రావాలి. యూ మస్ట్ అబాయిడ్ బై ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, అట్లానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి ఒకే ఎంటిటీగా తీసుకోవాలి, అప్పుడు ది అన్నమాట. రూల్స్ వేరు, రెగ్యులేషన్ వేరు కాదు అనమాట. ది అంటే అర్థం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒకే ఒకే వస్తువుగా తీసుకుంటున్నారు, అందుకు ది అన్నారు. ఓకే, రెండు వేరు వేరు అయినప్పుడు ది రూల్స్ అండ్ ది రెగ్యులేషన్స్ అని వస్తుంది, కానీ కాదు ఇక్కడ. ఓకే, యా. సో యూ మస్ట్ అబాయిడ్ బై ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఇది రాద్దాం. You must abide by the rules and regulations. ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పాను, ఇన్ఫీరియర్ టు వాడాను. తర్వాత మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ ఢిల్లీ, ఆర్ మై ఫ్రెండ్ లివ్స్ డాష్ ఢిల్లీ. ఓకే, ఇన్ వాడాలి. ఢిల్లీ పెద్ద నగరం గనక ఇన్ వాడతాం మనం. అదే పాలకొల్ అనుకోండి, పాలకొల్లు అనుకోండి, మై ఫ్రెండ్ లివ్స్ ఎట్ పాలకొల్లు అనాలి. ఒక విలేజ్ అది, లేకపోతే చిన్న టౌన్, అందువల్ల మై ఫ్రెండ్ లివ్స్ ఎట్ పాలకొల్లు అనాలి, లేకపోతే మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ ఢిల్లీ అనాలి. ఓకే, అలాగే యా. తర్వాత తర్వాత ఏంటి, నెంబర్ 5. Yeah, this is 6. I'm sorry. This is 6. So this is 7. So 6, 7. 7 empty. The issue is dash. The issue is dash between anamata. Between you and me. Okay. నీకు నాకు మధ్య విషయం ఉంది అంటే ప్రస్తావన, ఏదో అదొక ఒక ప్రస్తావన ఉందన్నమాట. అది పని కూడా అవ్వచ్చు. ఇన్ బిట్వీన్ అని వాడాలి. ఈ ఇద్దరు నువ్వు నేను మధ్య అనుకోవచ్చు, అప్పుడు అందువల్ల ఇద్దరు మధ్య గనక బిట్వీన్ అనాలి. ఓకే, తర్వాత 8 ఏమిటి, యూ మస్ట్ abide dash the rules and regulations. The rules and regulations. ఓకే, ఇక్కడ అబాయిడ్ తో ఎప్పుడు బై వస్తుంది, బై. యు మస్ట్ అబాయిడ్ బై ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నియమ నిబంధనల్ని నువ్వు తప్పకుండా పాటించాలి. అబాయిడ్ అనే వెర్బ్ తో బై అనేది ఒక ప్రిపోజిషన్ వస్తుంది. ఓకే, సో అది సంగతి. తర్వాత ఇంకా ఉన్నాయి 9. ఐ వెంట్ టు ది ఎయిర్పోర్ట్ టు, యా 9. ఐ వెంట్ టు ది ఎయిర్పోర్ట్ టు సీ dash my son. Okay, I went to the airport to see dash my son. నేను విమానాశ్రయానికి నా కొడుకుని
నా కుమారుణ్ణి సి ఆఫ్ చూడడం అంటే సి ఆఫ్ వీడ్కోలు చెప్పడానికి వెళ్ళాను. సి ఓ డబుల్ ఎఫ్ ఆఫ్ వాడాలి ఇక్కడ. ఐ వెంట్ టు ది ఎయిర్పోర్ట్ టు సి ఆఫ్ మై సన్. నా కుమారుణ్ణి ఆ, వీడ్కోలు చెప్పడానికి నేను విమానాశ్రయానికి వెళ్ళాను. అదనమాట. ఓ డబుల్ ఎఫ్ ఆఫ్ రాయాలి. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ స్విమ్ డాష్ ది రివర్ గంగా. ఓకే. ఆ, కొద్ది ఆ, మంది జనం గంగా నదిని ఆ, ఏమిటి ఒక పక్క నుంచి ఇంకో వైపు అక్రాస్ అని వాడాలి. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ స్విమ్ అక్రాస్ ది రివర్ గంగా. అక్రాస్ ఏసిఆర్ఓ డబుల్ ఎస్ అక్రాస్ వాడాలి. సో ఇదేమిటి? ఐ వెంట్ టు ది ఎయిర్పోర్ట్ టు సీ ఆఫ్. ఓఎఫ్ ఆఫ్ వాడాలి. ఓఎఫ్ ఆఫ్ కాదు, ఓ డబుల్ ఎఫ్ అంటే ఏవే అనే మీనింగ్ వస్తుంది. ఆఫ్ అంటే ఏవే అనే మీనింగ్ వస్తుంది. ఓకే. తర్వాత ఆ, పదవది పదవది ఏమిటి? వెరీ ఫ్యూ పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్ కెన్ స్విమ్ కెన్ స్విమ్ కెన్ స్విమ్ అక్రాస్ డాష్ డాష్ dash the river Ganga. Okay. Very few people can swim dash the river Ganga. గంగా నదికి గంగా నదిని కొద్దిమంది జనం ఆ, ఈదగలరు. ఎలాగా? ఒక పక్క నుంచి ఇంకోవైపు అనమాట. అంటే అక్రాస్ ఏసిఆర్ఓ డబుల్ ఎస్ అంటారు. అక్రాస్ అంటే ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి అనమాట. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ స్విమ్ అక్రాస్ ది రివర్ గంగా. అదనమాట సంగతి. ఓకే. అప్స్ట్రీమ్ కష్టం, రాళ్ళు రప్పలు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. ఓకే. కవి హృదయం ఇది అయి ఉండాలి. ది వెరీ ఫ్యూ పీపుల్ కెన్ స్విమ్ అక్రాస్ ది రివర్ గంగా. కొద్దిమంది జనం గంగా నదిని ఒక పక్క నుంచి ఇంకో పక్క అనమాట స్విమ్ అక్రాస్ ఈదగలరు. కొద్దిమంది జనం గంగా నదిని అడ్డంగా ఈదగలరు. అడ్డంగా అంటే ఒక పక్క నుంచి ఇంకో పక్కకి ఈదగలరు. స్విమ్ అక్రాస్ అనమాట. ఓకే. ఆ విధంగా ఇది ఈ ప్రిపోజిషన్స్ ని పూర్తి చేస్తాం. ఇంకా డీప్ గా స్టడీ చేద్దాం తర్వాత ఈ ప్రిపోజిషన్స్ ని. ఓకే. తర్వాత సో ఆల్రెడీ 44 నిమిషాలు అయినట్లుంది. సో ఇక్కడితో నేను ఇవాళ పాఠాన్ని ముగిస్తాను. మీరు ఆ, ఈ పాఠంలో ఎటువంటి సందేహాలన్నా నన్ను అడగండి. ఓకే. ఆ, నేను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే. కామెంట్స్లో మీరు మీ స్పందనలు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు మీ స్పందన తెలియజేస్తే నా తర్వాత పాఠానికి చేయూతనిచ్చినట్లు ఉంటుంది. ఓకే. ప్రోత్సాహం ఇచ్చినట్లు ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.